చూడండి జాన చెట్టుకే ఎన్ని పూత, పిందె ఎంత మంచిగా వచ్చేసాయో. ప్లాంట్ చూడండి ఎంత స్మాల్ జాన్ అంటే అంతకన్నా ఎక్కువ లేదు. సో, నేను పెట్టిన విధంగా మీరు కూడా పెట్టారంటే ఇదే విధంగా మీకు కాయలైతే ఇంత చిన్న ప్లాంట్‌కి వచ్చేస్తాయి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండండి, ఫస్ట్ నేను సీడ్స్ అయితే ఈ సీడ్లింగ్ ట్రేలో అయితే పెట్టేస్తాననమాట. సో, దీంట్లో ఈరోజు మిర్చీలో మన గార్డెన్‌లో ఫస్ట్ టైం ఈ కొత్త రకం మిర్చి అయితే పెట్టడం అనమాట. సో, ఇదొచ్చేసి ఇది అందరికీ తెలిసిన మిర్చి అండి. ఇది మనకి నార్మల్‌గా మార్కెట్‌లో అయితే వచ్చేస్తుంది. ఇంకొక రకం మిర్చి వచ్చి బొరియా మిర్చి అనమాట. ఇదేంటంటే స్ట్రాబెర్రీస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయన్నమాట ఆ మిర్చి. సో, ఈరోజు అదైతే గార్డెన్‌లో ఫస్ట్ టైం అనమాట మనం పెట్టడము. సో, ఇప్పుడు ఇందులో కొన్ని మెంతి కూర కూడా పెడదాం అనుకుంటున్నాను. నేను ఆకుకూరలైతే కంపల్సరీగా పెడతానండి. ఒక 2, 3 రకాలైతే. సో, సాయిల్ ఎలా కలుపుతానంటే 90% కోకోపీట్ ఏస్తాను. జస్ట్ ఒక 10% నేను సాయిల్ అయితే కలుపుతాను ఆకుకూరలకైతే. ఎందుకంటే కొంచెం రాగానే నేనైతే మొత్తం తీసేస్తాననమాట. లాస్ట్ టైం హార్వెస్ట్‌లో నేను చూపిచ్చాను. ఈ మెంతాకు హార్వెస్ట్ చేసినప్పుడు. సో, నేను రిమైనింగ్ సాయిల్ మొత్తం ప్లాంట్‌కైతే వేసేస్తా అనమాట. సో, ఇప్పుడైతే ఇక్కడ తోటకూర ఉంది. ఈ తోటకూర అయితే వేసేసుకుందాం. సో, సేమ్ ఇది కూడా అంతేనండి. సాయిల్ అయితే అలానే కలుపుతాను. ఎక్కువ కోకోపీటే కలుపుతా. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసి పోసుకునేది కదా! సో, సాయిల్ లూజ్‌గా ఉంటే ఏంటంటే త్వరగా వచ్చేస్తాయి అన్నమాట మొలకలనేవి. సో, ఆ పర్పస్‌లో అయితే నేను కోకోపీట్ ఎక్కువేస్తా. సో, ఇక్కడైతే తోటకూర సీడ్స్ కూడా అయితే వేసేసాననమాట మొత్తము. సో, ఆఫ్టర్ 3 డేస్‌కండి చూడండి అసలు మొలకలు ఎంత మంచిగా ఇదేనండి నేను చెప్తుంది. కోకో పెట్టేస్తే ఏంటంటే అదేంటంటే ఎప్పుడు డ్రై అవుతది గానీ, తేమనైతే త్వరగా పీల్చుకొని మంచిగా ఉంచుతదనమాట. సో, 3 డేస్‌కే మొలకలైతే చూడండి ఎంత మంచిగా అయితే వచ్చేసాయో. ఈ సీడ్లింగ్ ట్రేలో గూడా చూడండి కనపడుతున్నాయా? స్మాల్ చిన్నవన్నమాట. సో, మొత్తం అయితే చాలా వాటికి 3 డేస్‌కే మొలకలైతే రావడం స్టార్ట్ అయినాయి. ఇక్కడ సొరకాయ సీడ్ అయితే పెట్టాను. ఇలా 2 బొ గ్లాసెస్‌లో గూడా డిస్పోజల్ గ్లాసెస్‌లో గూడా వేశానండి. ఇక్కడ 2 చిక్కుడు గింజలైతే పెట్టాను. అక్కడక్కడ కొన్ని మీకు గింజలు పెట్టడం చూపియలేదు, కానీ పెట్టేశాననమాట. సో, మొత్తం ఇవైతే చిన్న చిన్నగా మొలకలైతే 3 డేస్‌కే వచ్చేసాయన్నమాట. మంచిగా వచ్చేసాయి అన్నీ. సో, ఏంటంటే కోకోపీట్ మీరు చూడండి బ్లాక్‌గా కనిపించేదంతా కోకోపీట్ అనమాట. సో, ఇవన్నీ వంగనారండి. ఇది మొత్తం వంకాయ నార అనమాట. మీరు కూడా ఆకుకూరలు చాలా మందికి త్వరగా రావండి. అసలు చాలా సఫర్ అవుతారనమాట. పెట్టినట్టు అంత త్వరగా రావన్నమాట. ఒకవేళ వచ్చినా సరే అలా పడిపోవడము అలా జరుగుతూ ఉంటాయి. సో, ఏంటంటే మీరు కూడా సాయిల్ ఇలా అయితే కలుపుకొని పెట్టండి. అసలు సీడ్స్ అయితే అసలు చాలా చాలా వాటికి 90% జెర్మినేషన్ అయితే అవుతాయి. నేను ఈ 2 గ్లాసెస్‌లో సొరకాయ గింజలైతే పెట్టానండి. సో, అవి కూడా అయితే మొలకలైతే వస్తున్నాయి చూడండి. మంచిగా ఫోర్త్ డేకి ఇలా వచ్చేసాయన్నమాట. బాగా అయితే వచ్చేస్తాయండి. చాలా చాలా బాగొస్తాయన్నమాట. చూడండి పైకొచ్చేసాయి. సెవెంత్ డేకి నాకైతే ఇలా పైకైతే కనిపిచ్చేస్తున్నాయన్నమాట మంచిగా. మన ఛానల్‌ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఫిఫ్త్ డేకి ఇలా అయితే 4 లీవ్స్ లాగా ఇలా అయితే వచ్చేసి మంచిగా పైకి కనపడుతున్నాయి. అసలు మెంతి కూర అయితే సూపర్ వచ్చిందనమాట అసలు. మీరే చూస్తున్నారు ఎంత బావుందో. దోస గింజ గూడా వచ్చేసింది. ఒకటే ఒక గింజ అయితే వేశానండి. అది గూడా వచ్చేసింది. సో, 9 డేస్‌కైతే మన చేతికైతే ఆకుకూర అయితే వచ్చేసిందండి. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా అయితే వచ్చేసిందో. ఇలా ఎప్పటికప్పుడు ఇదైతే 2 టైమ్స్‌కి మనకు మంచిగా వస్తది. ఈ మెంతాకు చూడండి అసలు 9 డేస్‌కి ఎంత బాగా వచ్చేసిందో. ఇదైతే మనకి దేంట్లో కావాలంటే దాంట్లో వేసుకోవచ్చనమాట మంచిగా. అసలు ఇంత చక్కగా వస్తాయి. కోకోపీట్‌లో గానీ మీరు తక్కువ సాయిల్ కలిపి వేశారంటే
చాలా బాగా వస్తదనమాట తోటకూర. ఇ ఇందులో కొన్ని కలుపు మొక్కలు గూడా ఒస్తాయండి ఆకుకూరలు వేసుకున్నప్పుడు. అవైతే వేరేసేయండి. సో, సొరకాయ మొక్కలైతే మంచిగా అయితే వచ్చేసాయన్నమాట. బాగా ఎదిగినియి. ఇప్పుడు మీకు నేనసలు చూపించని సీడ్స్ ఇవండి. ఇవే బొరియా సీడ్స్. సో, దీని ఇమేజ్ గూడా నేను డిస్‌ప్లే మీద పెట్టేశాను. చూడండి. సొరకాయ గింజలు అక్కడొకటి, అక్కడొకటైతే పెట్టేసా అనమాట మంచిగా. సో, ఇది గూడా అయితే నాకైతే 10 డేస్‌కి ఇలా అయితే వచ్చేసిందండి. దీన్నైతే ఏంటంటే ఇప్పుడు నేను రీపాట్ అయితే చేద్దాము అనుకుంటున్నాను. నేను రీపాట్ చేసేటప్పుడు సాయిల్ ఎలా మనం ఇలా ఇండివిడ్యువల్‌గా పెడితే చూడండి రూట్స్ ఎంత తక్కువొస్తాయో. అదే సీడ్లింగ్ ట్రేలో గాని పెట్టారంటే ప్లాంట్ తక్కువగా ఉన్నా సరే హెవీ రూట్స్ ఒస్తాయండి. హెవీ రూట్స్ ఒచ్చినియి అంటే కన్ఫామ్‌గా మీకు నేను స్టార్టింగ్‌లో చూపిచ్చాను గదా! అది సీడ్లింగ్ ట్రేలో పెట్టింది. జాన ప్లాంట్‌కి చూసారా ఫ్లవరింగు అండ్ బీరకాయ గూడా స్టార్ట్ అయిపోయింది. సో, నేను ఈ సాయిల్ ఎలా కలుపుతాను అనేది లాస్ట్ వీడియోలో ఉందండి చూడండి. ఖచ్చితంగా సాయిల్ అన్నిటికి నేను అలానే అన్నీ కలుపుకుంటా అనమాట. అలా పెడితే ఏంటంటే చాలా చాలా త్వరగా మొక్క ఎదిగి మనకి హార్వెస్ట్‌కయితే రెడీ అయితది. సో, చాలా బాగా వస్తదనమాట ఈ విధంగా పెట్టాము అంటే. నేనింకా ఇక్కడ కొన్ని చిక్కుడు గింజలు గూడా పెట్టాను. ఇవి చెట్టు చిక్కుడు అనమాట. సో, ఇవి గూడా అయితే ఈరోజు రీపాట్ అయితే చేసేసుకుంటున్నాను. చాలా అసలు మలవవు, మొలకెత్తవు అనుకున్న ప్రతి ఒక్క సీడ్ అయితే మీరు ఈ విధంగా పెట్టారంటే జర్మినేషన్ కన్ఫామ్‌గా అవుతాయండి. 99% కన్ఫామ్‌గా అవుతాయనమాట. సో, నేను ఈ టబ్‌లో అయితే ఈ 2 చిక్కుడు గింజలు పెట్టాను. మీకు చెప్పాను కదా! బొరియా మిర్చి అని. సో, ఇదేనండి చూడండి. ఇది రౌండ్ మిర్చి అనమాట. ఎట్లా ఉంది ఇది చూస్తానికి ఆహ్, సారీ మన స్ట్రాబెర్రీస్ ఉన్నట్టున్నాయన్నమాట. సో, ఈరోజైతే నేను వీటిని కూడా రీపాట్ అయితే చేద్దాము అని అనుకుంటున్నాను. సో, ఇదైతే మొత్తం ఇక్కడికి తీసాను. కొన్నయితే తీసినాను. మనం ఈ సైజులో గూడా వీటిని పెట్టుకోవచ్చండి. ఎందుకంటే అంతా కోకోపీటే గదా ఉంది. సో, అదిగో కోకోపీట్ వల్ల ఇదొక అడ్వాంటేజ్ అనమాట. వాటర్ పొయ్యగానే మొక్క ఇలా అయితే నీట్‌గా రూట్స్‌తో సహా వచ్చేస్తది మొత్తము. సో, నేనిప్పుడు ఈ వర్టికల్ పైప్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఈ వర్టికల్ పైప్ అనేది మేము ఎలా చేసాము అనేది నా బిఫోర్ వీడియోస్‌లో ఉందండి. చూడండి. ఎవరికైనా కావాలి అనుకుంటే తక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చనమాట. సో, నేనైతే ఈరోజైతే మొత్తం పెట్టాను. ఇవన్నీ ఇలా పెట్టేశాను. ఇంకా మనము సొరకాయ గింజలు ఇంకా పెట్టుకున్నాం గదా! సో, ఈ సీడ్లింగ్ అయితే ఈ ప్లాంట్ అయితే ఒకటి తీస్తున్నాను. చూడండి ఇందాక దానికి, దీనికి ఎంత డిఫరెన్సో చూడండి. ఇందాక దానికి రూట్స్ చాలా తక్కువున్నాయి. దీనికి చూడండి ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో. సో, సీడ్లింగ్ ట్రేలో పోసుకోవడం వల్ల ఇదొక చాలా చాలా అడ్వాంటేజ్ అండి ఇది. ఎంత అడ్వాంటేజ్ అంటే అంత అడ్వాంటేజ్ అనమాట. సో, ఇప్పుడు దీన్నైతే పైనైతే నేను క్రేపర్‌లాగా పెట్టేద్దాము అనుకుంటున్నాను. సో, ఈ విధంగా ఈ పొజిషన్‌లో దీన్నైతే పెట్టేసాననమాట. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అదేవిధంగా మీకు నేను పెట్టే విధానం నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండండి. మన ఛానల్‌ని ఆదరిస్తున్న అండ్ అభిమానిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.